అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో చాలా ప్రత్యేకంగా మరియు రుచిగా స్పైసీగా ఉండే ఒక స్నాక్ ఐటెం రెడీ చేసుకుందాము. అది ఏంటి అంటే కీమా సమోసా అండి. ఈ కీమా సమోసాలు పార్టీలకు కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి కావచ్చు, చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ కీమా సమోసాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. ఇప్పుడు వీటికి కావాల్సిన ఉప్పు కారం వేసుకుందాం రండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి ఒక కాయ మొత్తాన్ని రసం పిండుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పచ్చి కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకుని కాడతో సహా వేసి 100 ml వాటర్ని పోసి కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కీమాకి బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇన్ఫ్యూజర్ని తీసుకొని ఇందులోకి ఒక స్టార్ అనీసా, 3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలు, కొంచెం మిరియాలు వేసి క్లోజ్ చేసి ఈ కీమాకి మధ్యలో పెట్టుకోవాలి. ఇవన్నీ మనం డైరెక్ట్గా దాంట్లోనే వేస్తే మనకు తినేటప్పుడు అవి ఎంత పంటి కింద పడి అంత బాగా అనిపించవు కదా, కొద్దిమంది ఇష్టపడరు కదా. అలా కాకుండా ఇలా ఇన్ఫ్యూజర్లో పెట్టి దాంట్లో పెట్టాము అంటే ఫ్లేవర్స్ మాత్రమే దానికి బాగా పట్టుకుంటాయి. ఇలా పెట్టుకున్నాక మూత మూసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకు ఈ కీమా రెడీ అయ్యేలోపు మనము సమోసాకు కావాల్సిన షీట్లు రెడీ చేసుకుందాము. 1 కప్పు మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా తీసుకొని ఆయిల్ని కూడా వేడి చేసే పోసుకోవాలండి. అప్పుడే మనకు సమోసా సీట్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా పిండినంతటిని చపాతీ పిండి ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని 10-15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు సీట్ని సీల్ చేయడం కోసము 1 స్పూన్ మైదా పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోసి జారుడు పిండిలా కలిపి పెట్టుకోవాలి. చూడండి, కీమా కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పక్కన స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం రండి. 2 పచ్చిమిరపకాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, నెయ్యి కూడా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసి అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొద్దిగా కీమాని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించిందంతా 3/4 కిలో కీమాకండి. ఎప్పుడు నేను అదంతా సమోసాలు చేయట్లేదు, కొద్దిగా కర్రీకి కొద్దిగా సమోసాలు చేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం సమోసాలకి కావాల్సినంతగా కొద్దిగా కీమాని పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ కీమాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కీమా అంతా బాగా పొడిగా వచ్చేసింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి, మనకు పిండి అనేది కూడా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మరోసారి స్మూత్గా పిసికి తర్వాత చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాల్ని పొడిపిండి చల్లుకుంటూ పూరీలా పల్చగా రుద్దుకోవాలి. ఇలా అన్ని రుద్ది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పిండిని తడపడం కోసం ఓన్లీ మైదా పిండిని మాత్రమే వాడాం కదా. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు తెల్ల గోధుమ పిండిని వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఇలా పూరీలన్నింటినీ రుద్దాక స్టవ్ పై చపాతీ ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న రేకులు ఉన్నాయి కదా,
వాటిని ఒక్కొక్కటిగా వేసి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి జస్ట్ రేకుపై తెల్ల మచ్చలు వస్తే చాలండి. మరీ ఎక్కువగా కాల్చకూడదు. ఎక్కువగా కాల్చాము అంటే రేకు గట్టిగా అయిపోయి మనకు ఫోల్డింగ్ చేయడానికి సరిగ్గా రాదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు అన్నింటినీ ఒకదానిపై ఒకటి పెట్టి ఒక స్కేల్ సాయంతో ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక వాటిని ఏం వేస్ట్ చేయనక్కర్లేదండి. చుట్టూ వచ్చిన వాటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ షీట్స్ని మనకు సమోసాకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో కదా. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన ఉంచండి. ఇక సమోసా చేద్దాం రండి. షీట్ని ముందుగా ఇలా కోన్ షేప్లో మర్చుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, వాటర్లో కలిపి పెట్టింది, దాన్ని స్టిక్కీ కోసం కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక కోన్ షేప్లో మనం రేకు మొత్తాన్ని చుట్టుకోవాలి. ఇలా చుట్టాక మధ్యలో కీమాని స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మొత్తం మనం తడిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, ఆ మైదాని అప్లై చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇలా సమోసాలన్నింటినీ చేసుకోవాలి. ఇలా ముందుగా సమోసాలన్నింటినీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా, అంటే మరీ పొగలు వచ్చే వరకు ఉంచొద్దండి. అప్పుడు మనం సమోసా వేయగానే పైన అంతా నల్లగా అయిపోతుంది. మనకు పైన కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని వేసి వేయించుకుందాము. వాటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిపై కొద్దిగా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకొని తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనకి ఎక్కడ పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం చేసి పెట్టుకున్న సమోసాలని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ కీమా సమోసాలు రెడీ. ఈ సమోసాలు ఈవినింగ్ స్నాక్స్కి, బర్త్డే పార్టీలకు కానీ చాలా బాగుంటాయండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనం వేయించుకున్న సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి సమోసా ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.